సొమ్మా, నీ హెరిటేజ్ సొమ్మా, నీ అబ్బ సొమ్ము ఎక్కడైనా 1 ఎకరా 99 పైసలకి, నీ హెరిటేజ్ భూములు ఎక్కడైనా 99 పైసలకి. ఎవరు ఇచ్చారు నీకు అధికారం? ప్రభుత్వ ఆస్తులను కాపాడండి అని చెప్పి మీకు పట్టం కట్టడం జరిగింది. ప్రజల ఆస్తిని కాపాడండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మీకు పట్టం కట్టడం జరిగింది. అలాంటిది నా ఇష్టము, నేను ఎవరికైనా ఎంతకైనా ఇచ్చేసుకుంటానని చెప్పి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు దీని మూల్యం ఖచ్చితంగా భవిష్యత్తులో చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత మరి అదే సర్వే ఈరోజు కొనసాగిస్తూ మరి ఆ మంత్రి చెప్పిన మాటలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ సర్వే అనేది, ఈ భూ సర్వే అనేది దేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విధంగా, ఎందుకంటే ఎప్పుడో 100 సంవత్సరాల మునుపు బ్రిటిష్ కాలంలో మరి ఆనాడు జరిగిన భూ సర్వే, మరి అలాంటి భూ సర్వే చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ కూడా నాకు దక్కుతుంది అని చెప్పి క్రెడిట్ చోరీ చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఇప్పుడే చెప్పాం, ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ మాఫియా అంతా కూడా, ఆ క్రెడిట్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈరోజు నిందలు మోయడం జరిగింది. మరి ఈరోజు వాస్తవాలు చూస్తే మరి ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని మాఫియాలే, అన్ని మాఫియాలే. ఈరోజు మద్యం మాఫియా చూసుకుంటే ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మన రాష్ట్రంలో నిజంగా మొన్ననే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి చేసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగలు నిర్వహించుకోలేదు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా ఎవరు నిర్వహించుకున్నారంటే ఈ రాష్ట్రంలో, ఈ కూటమి ప్రభుత్వంలో కోడి పందాల రాయిళ్ళు, అదేవిధంగా పేకాట రాయిళ్ళు. ఈ రాష్ట్రంలో 24 గంటలు మద్యం ఏరువై పారుతా ఉంది ఈ రాష్ట్రంలో. సమయం లేదు, సందర్భం లేదు. రాత్రి 12 గంటలు అనక రాత్రి 1 గంటకు కూడా ఈరోజు మద్యం దొరికే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. దీనికి పూర్తిగా బెల్ట్ షాపులే కారణం. ఒకవైపు మద్యం షాపుల మాఫియా, మరోవైపు బెల్ట్ షాపుల ద్వారా యథేచ్ఛగా మద్యం అమ్మే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న సంక్రాంతి సంబరాల్లో కూడా ఏ రకంగా మద్యం ఏరలై పారిందో ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. కోడి పందేల రూపంలో అయితేమి, మరి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకొని మరి అక్కడ ఏ రకంగా ఈ మద్యాన్ని అమ్మారో కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సంక్రాంతి సీజన్లో ఏకంగా 1797 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పి కూడా అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది. గత ఏడాది కంటే 266 కోట్ల ఎక్కువ మద్యం
మరి ఈ సంక్రాంతి సందర్భంలో మరి అదే కాకుండా టీడీపీ మద్యం సిండికేట్లు మాత్రం నిజమైన సంక్రాంతి రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా 75,000 పైచీలకు బెల్ట్ షాప్ల ద్వారా మరి ఈరోజు ఎక్కడైతే కోడి పందరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బెల్ట్ షాపులు పెట్టి మరి ఈ ప్రభుత్వం ఈ మద్యం పైన 10 రూపాయలు ధర పెంచితే మరి ఆ జీవో రాక మునుపే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని మద్య షాపుల యాజమాన్యాలు అయితే ఏమి, మరి బెల్ట్ షాపుల యాజమాన్యాలు అయితే ఏమి, జీవో రాక మునుపే మరి ఆ మద్యాన్ని ఎక్కువ ధరకు ఈ రాష్ట్రంలో అమ్మకాలు చేసిన పరిస్థితి మనం చూశాం. మరి ఈ ప్రభుత్వం 10 రూపాయలు మద్యం ధర పెంచితే మరి ఈరోజు ఈ మద్యం సిండికేట్ దారులు మరి ఈరోజు సుమారుగా 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు క్వార్టర్ మీద పెంచి మరి ఈరోజు డబ్బులు వసూలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఇంకా వచ్చిందే ఛాన్స్ అన్నట్టుగా కల్తీ మద్యం. నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద పెద్ద నాయకుల సహాయ సహకారాలతో మరి ఈరోజు కుటీర పరిశ్రమలు ఈరోజు రాష్ట్రంలో స్థాపించి మరి ఆ కుటీర పరిశ్రమల ద్వారా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ బెల్ట్ షాపులకైతేమి ఈ మద్యం షాపులకు మరి ఈరోజు సరఫరా చేస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి ఈరోజు మన రాష్ట్రంలోనే ఈరోజు మద్యం యొక్క కుటీర పరిశ్రమలు ఎక్కడ చూసినా ఈరోజు వెలిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూస్తే మద్యం విక్రయాలన్నీ కూడా మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది మన రాష్ట్రంలో. ఆ మాఫియాలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద నాయకుల కనుసైగల్లోనే మరి ఆ మాఫియాలు నడుస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు మొన్ననే మనం చూశాం ఈ కల్తీ మద్యం ద్వారా మొన్న అన్నమయ్య జిల్లాలో బీర్లు తాగిన 2 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అస్వస్థతకు గురై మరణించడం కూడా జరిగింది. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కాదా? మరి ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ మాఫియాకు ఈ మద్యం మాఫియాకు తోడ్పాటు అందిస్తున్న పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఆయన తనయుడు లోకేష్ బాబు కనుసైగల్లోనే మరి ఈరోజు ఈ మద్యం మాఫియా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఘంటాపథంగా చెప్పగలము. మద్యాన్ని నియంత్రించాల్సింది పోయి దాన్ని ప్రోత్సహిస్తూ ఈ వ్యాపారాన్ని 3
పువ్వులు 6 కాయలుగా వెలిసే విధంగా ఈ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, నిజంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగాను, మరి అదేవిధంగా డ్రగ్స్ కారిడార్గా మరి ఈ రాష్ట్రాన్ని మార్చేసిన పరిస్థితి మరి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న, లోకేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ మరి మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో పట్టుబడిన డ్రగ్స్ రాష్ట్ర ప్రజలకు ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం గంజాయి మాత్రమే కాదు, కొకైన్, MDMA మాదక ద్రవ్యాలు కూడా ఈరోజు బయటపడ్డాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారాయో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ని అరికట్టాల్సిన ఈ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఘంటాపథంగా చెప్పగలను. ఈ రాష్ట్రానికి ఒక మహిళా హోంశాఖ మంత్రిగా ఉంది. మరి ఆ హోంశాఖ మంత్రి ఏం చేస్తుందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియని పరిస్థితి, ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. మరి హోంశాఖ మంత్రి మరి ఈ డ్రగ్స్ను, ఈ గంజాయిని అరికట్టాల్సిన ఈ మంత్రి మరి ఈరోజు మనం చూస్తే కోడి పందాలలో ఈరోజు నిమగ్నమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎక్కడైతే గంజాయి సాగు చేస్తారో దాన్ని పూర్తిగా నియంత్రిస్తామని చెప్పి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 20 మాసాలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా అరికట్టే పరిస్థితి లేదు. యథేచ్ఛగా ఈ గంజాయి డ్రగ్స్ అడ్డాగా ఈ రాష్ట్రాన్ని మార్చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. యువత ఏదైతే ఈ డ్రగ్స్ వల్ల నాశనం అవుతున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం, ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టినట్టుగా, నిద్రపోతున్నట్టుగా మరి ఈ ప్రభుత్వం వివరిస్తున్న తీరు మరి రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే కాలేజ్ పరిసర ప్రాంతాలలో, స్కూళ్ళ పరిసర ప్రాంతాలలో, మరి అదేవిధంగా పట్టణ పరిసర ప్రాంతాలలో మరి యథేచ్ఛగా దీని వినియోగము రాయల్గా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా? మరి ఇంత యథేచ్ఛగా ఈ కాలేజీలు, స్కూళ్ళు, పట్టణ ప్రాంతాలలో మరి ఆ ప్రాంతాలలో ఈ డ్రగ్స్ వినియోగం, వాడకం ఎక్కువైతున్న పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నా కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు మితిమీరిన రాజకీయ జోక్యం వల్లనే మరి ఈరోజు రాష్ట్రంలో ఉండే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలను. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని మరి ఈ రకంగా డ్రగ్స్ అరికట్టేదానికి వినియోగించుకోకుండా మరి ఈరోజు ఆ పోలీస్ వ్యవస్థని దేనికోసం వినియోగిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టేదానికోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దొంగ అక్రమ కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పాలు చేయడము, వాళ్లకు జైలు పాలు చేయడము, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి జైలు పాలు చేయడంలో మరి ఈరోజు పోలీస్ వ్యవస్థని పూర్తిగా వినియోగించుకుంటున్న ప్రభుత్వం మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. ఫలితంగా ఈరోజు చూస్తే ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డ్రగ్స్ డెన్గా మార్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ని ఏర్పాటు చేసి మరి అక్రమ ఇసుక మరి అదేవిధంగా అరికట్టే విషయంలో కానీ ఇలాంటి గంజాయి డ్రగ్స్ మరి నియంత్రించే దాంట్లో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేసి అద్భుతమైన ఫలితాలను మరి ఆ రోజు సాధించడం జరిగింది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ సెబ్ని పూర్తిగా తొలగించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. మరి ఈరోజు ఏదో మేము కొత్తగా ఈగల్ వ్యవస్థను తెచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఆ ఈగల్ వ్యవస్థకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఈ 20 మాసాలలో ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ ఈగల్ వ్యవస్థకు ఎక్కడ కూడా అధికారులకు కూడా నియమించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఎందువల్ల అంటే ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన, ఎందుకంటే ఆ జిల్లా డ్రగ్స్ కేంద్రంగా ఏర్పాటు చేసుకొని టీడీపీ సీనియర్ నాయకులు మరి వాళ్ళ డ్రగ్స్ దందాను కొనసాగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా గమనించిన తర్వాతనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మరి ఏదైతే ఆ ఈగల్ వ్యవస్థను బలోపేతం చేయడం లేదని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి దీనికి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో ఏ రకంగా గంజాయి అందుబాటులోకి వస్తుందో ఒకసారి చూడండి. డిసెంబర్ 17న గుంటూరు జిల్లాలో 24,690 కిలోల గంజాయి పట్టుబడింది. మరి శ్రీకాళహస్తి ప్రాంతంలో యథేచ్ఛగా ఈ గంజాయి ఇండోర్లో
మరి దాన్ని సాగు చేసే పరిస్థితి మొన్న పట్టుబడిన పరిస్థితి. అదే రోజు విజయవాడలో పెద్ద ఎత్తున 2280 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి మన జిల్లాలో కూడా ఒక ముఠాను ఒక 600 గ్రాముల గంజాయి 60 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి విశాఖపట్నంలో సుమారుగా 1,11,00,000 విలువ చేసే గంజాయి పట్టుకోవడం జరిగింది. సుమారుగా 48,300 గ్రాముల కొకైన్ కూడా లభ్యం కావడం జరిగింది. పోలీసులు 111 ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరొక భారీ పట్టివేత 13,288 కిలోల గంజాయి 1,30,00,000 విలువైన నదిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకొక చోట డిసెంబర్ 6వ తేదీ 10 కిలోల గంజాయి పట్టుకోవడం జరిగింది. మరి రామచంద్రాపురంలో 1,11,00,000 విలువైన గంజాయి పట్టుబడింది. డిసెంబర్ 20న గుంటూరులో 3 లక్షల విలువైన కొకైన్ మరి పట్టుకున్నారు. 6 మందిని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 18న 5 కిలోలు మరి గంజాయి పట్టుకోవడం జరిగింది. మరి ఈ రకంగా చూస్తే ఈ రాష్ట్రం డ్రగ్స్ డెన్గాను డ్రగ్స్ డీలర్లు మరి ఈరోజు మన రాష్ట్రాన్ని ప్రధాన మార్కెట్గా ఎన్నుకొని యథేచ్ఛగా ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్లు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్లను నిషేధించడం జరిగింది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు చూస్తే మరి ఆ పేకాటను ప్రాణం పోసిన వ్యక్తి మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం పేకాట క్లబ్లకు అనుమతిస్తూ దాన్ని స్వయంగా ఈరోజు ఎమ్మెల్యేలే స్వయంగా ఆ పేకాట క్లబ్లను నిర్వహించే పరిస్థితికి రావడం జరిగింది. జూదర్లు వచ్చి ఈరోజు పేకాట అతిపెద్ద క్యాసినోలు కూడా నడుపుతున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి మొన్న సంక్రాంతి పండగ మరి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా కోడి పందాలు మరి పేకాటలు రికార్డింగ్ డ్యాన్సులు ఏ రకంగా నిర్వర్తించారో స్వయంగా మంత్రులు స్వయంగా ఎమ్మెల్యేలు మరి ఆ కార్యక్రమాలకు హాజరై ఎంట్రీ ఫీజు ₹1,00,000 పెట్టి భారీ పోలీస్ బందోబస్తుతో మరి ఏ రకంగా పేకాటను ఈ రాష్ట్రంలో ప్రోత్సహించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇటీవల ఏలూరు జిల్లాలో రీక్రియేషన్ క్లబ్ రీక్రియేషన్ క్లబ్లో బయటపడిన పేకాట క్లబ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అలిగిరిపల్లె మండలం సింహాద్రి అప్పారావుపేటలో ఉన్న మ్యాంగో బే రీక్రియేషన్ క్లబ్లో 13 ముక్కల పేకాట ఆడుతున్న మరి పోలీసులు మెరుపు దాడి చేసి పట్టుకోవడం జరిగింది.
మరి ఆ క్లబ్లో సుమారుగా 120 మందిని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 34 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. 120 కార్లు, 50 బైకులను మరి ఆనాడు పోలీసులు గుర్తించడం జరిగింది. మరి వారిలో ఎక్కువ శాతం అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు దాంట్లో ఉన్నారా లేదని చెప్పి ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క ఏలూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా, నగరాలలో, ప్రధాన పట్టణాలలో మరి ఈరోజు ఎంపిక చేసుకున్న మరి అపార్ట్మెంట్లలో, మరి అదేవిధంగా రిసార్ట్లలో, లాడ్జీలలో, మరి మూసివేసిన సినిమా థియేటర్లలో యథేచ్ఛగా ఈరోజు పేకాట క్లబ్బులు మరి ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధుల ఆధ్వర్యంలోనే మరి ఈరోజు నడుస్తున్నాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఈ సందర్భంగానే మన రాష్ట్రంలో అడ్డుగోలుగా భూపందరం జరుగుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రతి సందర్భంలో కూడా ఏం చెప్పారంటే, నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాను అని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది. సంపద సృష్టించడమే కాకుండా ఆ సృష్టించిన సంపదలో ఈ రాష్ట్ర ప్రజలకు వారి వాటా నేను ఇస్తాను అని చెప్పి మరి ఆ రోజు ప్రగల్భాలు పలకడం జరిగింది. మరి సంపద సృష్టించడం అంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ భూములను ఉర్సా లాంటి కంపెనీలకు, లూలు లాంటి కంపెనీలకు 99 పైసలకే దారదత్తం చేయడమా? సంపద సృష్టించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించి చూపించాడు. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక సచివాలయం మనకు కనిపిస్తుంది, ఒక రైతు భరోసా కేంద్రం ఒకటి మనకు కనిపిస్తుంది, ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ మనకు కనిపిస్తుంది. మరి అదేవిధంగా ఏనాడు జరగనటువంటి విధంగా మెడికల్ కాలేజీలని తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడులన్నీ కూడా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. నాడు నేడు ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేసి చూపించడం జరిగింది. మరి సంపద సృష్టించడం అంటే ఇది. ఈరోజు అదంతా కూడా ప్రభుత్వ సంపద కాదా? ఒక సచివాలయం ప్రభుత్వ సంపద కాదా? ఒక ఆర్బీకే ప్రభుత్వ సంపద కాదా? ఒక రైతు భరోసా కేంద్రం సంపద సృష్టి కాదా? ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఈ రాష్ట్ర సంపద కాదా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ సంపద కాదా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈ రాష్ట్ర సంపద కాదా? మరి ఈ రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ రాష్ట్ర సంపద కాదా? మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో 200 కోట్ల రూపాయలతో ఒక
భవనాలు నిర్మిస్తే, అద్భుతమైన భవనాలు నిర్మిస్తే దాన్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఒకడు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని చెప్తాడు, ఒకడు 500 కోట్లు అంటాడు, ఒకడు 400 కోట్లు అంటాడు. ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు ఆ ఏదైతే ఋషికొండ సంబంధించిన అద్భుతమైన భవనాలు ఎవరివి? అవి జగన్మోహన్ రెడ్డివి అవి, లేకపోతే ఈ రాష్ట్ర సంపద? మరి ఈరోజు ఆ అద్భుతమైన భవనాలకు ఈరోజు అనేక సంస్థలు, లీలామహల్ ప్యాలెస్ లాంటి సంస్థలు, తాజ్ లాంటి సంస్థలు పోటీ పడుతున్నారు మాకు లీజుకి ఇవ్వండి అని చెప్పి. ఇది ప్రభుత్వ సంపద కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంపద సృష్టిస్తే మరి ఈ పెద్ద మనిషి ఈ 20 మాసాల్లో చేసింది ఏంటి? నేను సంపద సృష్టిస్తా అని చెప్పి మరి ఈ పెద్ద మనిషి చేసింది ఏంటి? ప్రభుత్వ సంపదను యోగా పేరుతో ఒక గంట యోగా పేరుతో 330 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ఈ పెద్ద మనిషి. అమరావతి రాజధానిని 2 సార్లు ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిపించి సుమారుగా 800 నుంచి 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదా మీరు? ఆవకాయ అమరావతి అని చెప్పి మరి దానికి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం లేదా మీరు? ఇదా ప్రజా సంపద సృష్టించడం అంటే? మరి ఈరోజు ఈ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం 20 మాసాల ప్రభుత్వంలో యథేచ్ఛగా భూదోపిడీ జరుగుతుంది. ప్రభుత్వం తమ భూములను కాపాడాల్సింది పోయి మరి ఈరోజు కావలసిన వారికి, ఎవరైతే చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబు గారికి కావలసిన వాళ్ళకందరికి కూడా యథేచ్ఛగా అడ్డగోలుగా మరి వాళ్లకు భూములు కట్టబెట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. అంటే కంచే చేను మేస్తున్న చందంగా పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మారింది. అసలు ఎక్కడైనా ఆ భూములు కేటాయిస్తున్న పరిస్థితిలో అమ్ముతున్న భూములు మరి అదేవిధంగా కొంటున్న కంపెనీల యొక్క చరిత్ర మనకు అవసరం లేదా? మరి ఏ కంపెనీ, మరి ఎప్పటి నుంచి ఆ కంపెనీ ఉంది, మరి ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వస్తే మన ఈ రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయి, మరి ఎంతమందికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మరి అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా? ఎప్పుడు ఎక్కడ అనుభవం లేని సంస్థలను తీసుకొచ్చి మరి ఈరోజు ప్రభుత్వ భూములను అప్పనంగా వాళ్ళకు అంటబెట్టే కార్యక్రమాన్ని యథేచ్ఛగా ఈ ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. అంటే వీళ్లకు ఒకటే ఒక క్రైటీరియా, ఈ ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి షాడో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా లోకేష్ బాబు గారికి వాళ్ళ క్రైటీరియా ఏంటంటే కమిషన్లు, లంచం. ఏ కంపెనీ లంచం ఇస్తుందో, కమిషన్లు ఇస్తుందో మరి ఆ కంపెనీకి భూములు ఇచ్చుకోవడమే.
చవకబారు చవకబారు అంటూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఈ భూములను అంటబెట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చేస్తున్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే లూలు లాంటి సంస్థ లూలు లాంటి సంస్థకు సుమారుగా 3,000 కోట్ల రూపాయల విలువైన భూములను మరి ఈరోజు ఈ ప్రభుత్వం అంటబెట్టే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. విశాఖపట్నం మరియు విజయవాడ ప్రాంతాలలో 1,000 కోట్ల రూపాయల భూములు అప్పగించడం జరిగింది. అంటే ఈ లూలు సంస్థ ద్వారా మరి ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి లూలు అనేది ఒక వ్యాపార సంస్థ, ఒక మాలు నిర్వహించే సంస్థ. విదేశాలలో అనేక చోట్ల వాళ్ళ మాల్స్ని నిర్మాణం చేయడం జరిగింది. మన దేశం కూడా కొన్ని రాష్ట్రాలలో కూడా హైదరాబాదు మరి ఇంకా కొన్ని మాల్లు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకునే దానికోసం వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఆ సంస్థ ద్వారా ఈ లేకపోతే ఆ సంస్థ ద్వారా మరి ఏ రకమైన ఉద్యోగ అవకాశాలు మన నిరుద్యోగ యువతీ యువకులకు లభించే పరిస్థితి ఉంది? లేదు. ఎంత దారుణం అంటే విశాఖ బీచ్ పక్కనే ఉన్న హార్బర్ పార్క్లో 13.74 ఎకరాలు 99 ఏళ్లకు లూలు సంస్థకు లీజుకి ఇవ్వడం జరిగింది. మరి హార్బర్ పార్క్లో ఎకరా భూమి బహిరంగ మార్కెట్లో ఎంతంటే సుమారుగా 150 కోట్ల రూపాయలు పలుకుతుంది ఒక్క ఎకరా. అలాంటిది 13.74 ఎకరాలు మరి ఈరోజు ఈ లూలు సంస్థకు మరి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పడం జరిగింది. మరి అదేవిధంగా విజయవాడలో కూడా అతి ముఖ్యమైన ప్రాంతం, అతి ఖరీదైన ప్రాంతం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన 4.15 ఎకరాలు అంటే 4.15 ఎకరాలు భూమి 99 ఏళ్లకే మరి లీజ్కి ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క 4 ఎకరాలు విలువ ఎంత ఉందంటే అక్కడ సుమారుగా 600 కోట్ల రూపాయల విలువ అవుతుంది. మరి అలాంటి భూమిని 99 ఏళ్లకు లీజ్కి ఇవ్వడం జరిగింది. 99 ఏళ్లకు లీజ్కి ఇచ్చారు. ఎంతయ్యా లీజ్ అంటే ఆశ్చర్యపోతారు ఈ రాష్ట్ర ప్రజలు. ₹1.50 స్క్వేర్ ఫీట్కు ₹1.50కు 99 ఏళ్లకు లీజుకి ఇచ్చిన ఘనత మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి మన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది. అది కూడా ఏంటంటే ఆ కండిషన్లు కూడా ఏంటంటే ఆ లూలు సంస్థ ఆ మాల్ పూర్తిగా కట్టిన తర్వాతనే ఆ లీజ్ పీరియడ్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఆ కండిషన్స్లో పెట్టడం జరిగింది. ఎంత దారుణంగా మరి ఈ ప్రభుత్వం అప్పనంగా పప్పులు బెల్లాలకు మరి ఈరోజు ఈ రాష్ట్ర సంపదను మరి అతని అనుయాయులకు దోచిపెట్టే కార్యక్రమం ఇది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. సుమారుగా 3,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములు అప్పనంగా, అది కూడా ఎంత 99 పైసలకు మాత్రమే 60 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కేవలం
ఈ ఉర్సా కంపెనీ కేవలం 10 లక్షల క్యాపిటల్తో, ఎంత 10 లక్షల క్యాపిటల్తో 2 నెలల మునుపు ఏర్పాటైన ఈ కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూములను ఈరోజు కట్టబెట్టే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మన విశాఖలో ఏఐపిబి ఏదైతే నిర్ణయించిందో ఎకరా టీసీఎస్కు 99 పైసలకు కేటాయించడం జరిగింది. అంటే ఎస్ఐపిబి యొక్క రికమెండేషన్తో 21.16 ఎకరాలు టీసీఎస్ సంస్థకు ఈ ప్రభుత్వం మరి 99 పైసలకు కేటాయించడం జరిగింది. మరి ఈ ముసుగులోనే ఈ టీసీఎస్కు కేటాయింపులు చేస్తున్న ఈ ముసుగులో మరి ఈ ఉర్సా కంపెనీకి కూడా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి 60 ఎకరాలు 99 పైసలకు కేటాయించిన పరిస్థితి. అంటే ఎలా జరిగిందంటే ఈ ఉర్సా కంపెనీ ఒక డొల్లా కంపెనీ 2024లో సెప్టెంబర్ 25న మరి మంత్రి నారా లోకేష్ అమెరికాకి వెళ్ళాడు. అక్కడే ఆ ఉర్సా కంపెనీ వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని మరి ఫిబ్రవరి 12 హైదరాబాద్లో ఈ ఉర్సా కంపెనీ ఏర్పాటైంది. ఆ తర్వాత వారం రోజులు అంటే ఫిబ్రవరి 19 ఉర్సా ఇండియాలో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ చూస్తే హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ అడ్రస్ పైన మరి ఆ ఉర్సా కంపెనీ రిజిస్టర్ కాబడింది. మరి ఆ తర్వాత 2025 ఏప్రిల్ 10న మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశంలో ఈ ఉర్సా కంపెనీకి ప్రోత్సాహకరంగా ఏప్రిల్ 15 జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు 3,000 కోట్ల రూపాయలు విలువ పలికే భూములు ఎకరా 99 పైసలకు కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ రకంగా అన్ని చూస్తే ఇది ఒక ఖచ్చితంగా క్విట్ ప్రో మాత్రమే. ఇది ఖచ్చితంగా ఇవాళ ఘంటాపదంగా చెప్పగలము. ఏదైతే ఈ వ్యవహారం నడిచిందంతా కూడా అమెరికాలో అక్కడ రహస్య సమావేశంలో జరిగిన క్విట్ ప్రో అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పగలను. మరి అదే కాకుండా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పార్ట్నర్కు 1,200 ఎకరాలు దారదత్తం చేయడం జరిగింది. ఆయన ఎవరయ్యా అంటే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాణంలో ఆయన పార్ట్నర్ అంట. ఆయన పేరు టీజీ విశ్వప్రసాద్. మరి ఆయన కంపెనీకి మన కర్నూలు జిల్లాలో ఓర్వకల్లో ఈ మొబిలిటీ పార్క్ అభివృద్ధి పేరుతో 1,200 ఎకరాలు, అక్కడ ఒక ఎకరము సుమారుగా ₹1 కోటి ధర పలుకుతుంది. అలాంటిది కేవలం 15 లక్షలకు 1,200 ఎకరాలు మరి ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారి పార్ట్నర్ అయిన ప్రసాద్ గారి కంపెనీకి మరి ఇవ్వడం జరిగింది.
సెజ్లో మరి సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఒక సోలార్ పీవీ సేల్స్ యూనిట్ కంపెనీకి కేవలం ఈ కంపెనీ ద్వారా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కేవలం 1500 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దానికి 106 ఎకరాలు మరి ఈరోజు 1573 కోట్ల రూపాయల ప్రోత్సాహకంతో కేవలం 60 లక్షల చొప్పున మరి వాళ్లకు 106 ఎకరాలు మరి ఇవ్వడం జరిగింది. అంటే ఈ కంపెనీ ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రంలోని ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు ఎంతమందికి లభిస్తాయంటే కేవలం 1500 మందికి మాత్రమే. మరి అదేవిధంగా అనేక కంపెనీలు చెప్పుకుంటా పోతే చాలా చాంతాడులాగా ఉన్నాయి. అన్ని కంపెనీలకు ఇష్టారాజ్యంగా మరి ఈరోజు వాళ్ళకు అప్పనంగా మరి ఈరోజు అంటబెట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇంకొకటి మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భాగం కూడా దీంట్లో ఒకటి ఉంది. కూటమి ప్రభుత్వంలో అడ్డుగోలు భూ కేటాయింపులో కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భాగం కూడా దక్కింది. అదేంటంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్కు అత్యంత సమీపంలో మరి కాజా టోల్గేట్ వద్ద పవన్ కళ్యాణ్ గారికి 2.4 అంటే 2.4 ఎకరాలు 2.4 ఎకరాల భూమి ఉంది. అది లింగమనేని రమేష్ కుటుంబం నుంచి మరి ఆ భూములు ప్రభుత్వ ధరకే అంటే ఎంతంటే 8 లక్షల రూపాయలకు మరి ఆయన కొనుగోలు చేసినట్టుగా చూపించారు. అది ఏం చేశారంటే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ నుంచి దానికి మినహాయింపు ఇచ్చేశారు, ఎగ్జంప్షన్ ఇచ్చేశారు. అంటే ఆయన కొనుగోలు చేసింది ఎంతంటే 8 లక్షల చొప్పున ఎకరా కొనుగోలు చేశాడంట లింగమనేని రమేష్ కాడి నుంచి. చేస్తే అది ల్యాండ్ పూలింగ్లో పేద రైతులందరి కాడికి నుంచి కూడా భూములు లాక్కొని మరి పవన్ కళ్యాణ్ గారికి ఎగ్జంప్షన్ ఇచ్చేశారు. సుమారుగా 2.5 ఎకరాలు. మరి ఈ రకంగా భూ కేటాయింపులు యథేచ్ఛగా మరి ఇవన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు లోకేష్ బాబు గారు ప్రతి సందర్భంలో కూడా క్విట్ ప్రో అని చెప్పి ఎన్ని వేల కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో మీకు అందాయో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి లోకేష్ బాబు గారు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. ఒక మీడియా వ్యక్తి అడిగితే ఏమి 99 పైసలకే మీరు ఈ రాష్ట్ర భూములన్నీ కూడా అంటబెడుతున్నారంటే ఎస్ ఏమి ఇస్తాను, ఎకరా 99 పైసలు కాదు కదా, మొత్తం 99 పైసలకే ఇస్తాను, అది నా ఇష్టము అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఈ మీడియా సందర్భంగా లోకేష్ బాబుని అడుగుతున్నా, ఎవరబ్బా సొమ్ము? మీ అబ్బా సొమ్మా? ఆదాయం సగానికి సగం పడిపోయిన పరిస్థితి ఈ రాష్ట్ర ఆదాయం. ఎక్కడ కూడా అన్ని మైనింగ్లు కూడా ఆగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు మరి అక్కడ ఎమ్మెల్యేలకు మంత్రులకు కప్పం కట్టేనే మరి ఆ మైనింగ్లు నిర్వహించుకుంటే పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అనేక చోట్ల మైనింగ్లు ఆగిపోయిన పరిస్థితి.
ఈరోజు అడ్డగోలుగా క్వాడ్స్ అయితేనేమి మైకా దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితి. ఈరోజు మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు ఈ క్వాడ్స్ మరి మైకాకు సంబంధించిన మైనింగ్లు తమ చేతుల్లో పెట్టుకొని మరి ఈరోజు ఆ పెద్ద మనుషులు, ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద మనుషులకు నెలకు 50 కోట్ల రూపాయలు మరి వాళ్లకు చెల్లించుకుంటూ సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు మరి ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద మనుషులకు చెల్లించుకోవడం జరుగుతుంది. గతంలో ఎవరైతే ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన ఒక పెద్ద మనిషి ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. మరి ఆ పెద్ద మనిషి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఏదైతే ఈ క్వాడ్స్ కానీ మైకా తవ్వకాలన్నీ కూడా తమ చేతుల్లో పెట్టుకొని మరి ఈరోజు ఆయనే హోల్ అండ్ సోల్ దీనికి ప్రొపరేటర్గా వ్యవహరిస్తూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క పెద్దలకు ముడుపులు చెల్లించుకుంటూ మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ మరి టీడీపీ నేతలకు సంబంధించిన పెత్తనం కొనసాగుతుంది. మరి ఈ 20 మాసాలుగా ఎక్కడ కూడా జిల్లాల వారీగా చూస్తే క్వార్ట్స్ కానీ, సిలికా శాండ్, గ్రానైట్, రోడ్ మెటల్, బీచ్ శాండ్, లాటరైట్, బైరటీస్ వంటి అన్ని ఖనిజాలను తమ బినామీల పేరుతో మరి ఈరోజు తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ కాడ నుంచి ముడుపులు చెల్లిస్తేనే మరి ఆ గనులు మరి నిర్వర్తించే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మామూలను వసూలు చేసుకోవడం జరుగుతుంది. గోదావరి, పెన్నా, కృష్ణ, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదులలో యథేచ్ఛగా ఇసుక తోడి ఈరోజు రవాణా చేసుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా, సుదూర ప్రాంతాలైన తమిళనాడు పక్క రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటక ఇలాంటి ఇతర రాష్ట్రాలకు కూడా అక్రమంగా ఇసుక తరలించే కార్యక్రమం యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎక్కడ కూడా నిబంధనలు లేవు. ఎక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్ళము. వంకలు వాగులు ఎక్కడన్నా ఉన్నా ఆ వంకలు వాగుల్లో మరి వాళ్లకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఉచితంగా మరి ఇసుకను తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఉచిత ఇసుక అనేదే లేదు. అక్కడ స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ పాగా వేసి మరి ఎవరు పేదవాడు తీసుకుపోయినా కూడా వాళ్లకు కప్పం కట్టేనే మరి అక్కడి నుంచి ఇసుక తోలుకునేదానికి మరి వాళ్ళకు అవకాశం కల్పించే పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. పేరుకు మాత్రమే ఉచితమైన మరి ఇక్కడ అమలు కావడం లేదు. ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో 18 టన్నుల లారీ ఇసుక 30,000 నుంచి 60,000 రూపాయలు మరి ఈరోజు ధర పలికే పరిస్థితి ఈరోజు ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పుడే మన పెద్దలు చెప్తున్నారు, బెంగళూరులో 1,00,000 రూపాయలంట. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వానికి ఈ ఇసుక ద్వారా సుమారుగా 750 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిన పరిస్థితి ప్రతి ఏటా. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఆ ఆదాయం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నయా పైసా ఆదాయం లేదు, ఉచిత ఇసుక లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ
ప్రజాప్రతినిధులు ఉచిత ఇసుక పేరుతో దోచుకునే కార్యక్రమం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. అంటే ఆఖరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ స్థాయిలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ మాఫియాలు రాజ్యం మేలుతుంటే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటగట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించండి. ఏ ప్రభుత్వంలో మరి ఇప్పుడు చెప్పినట్టుగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ మాఫియా జరుగుతుందో ప్రజలే నిర్ణయించండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందరికీ సెలవు తీసుకుంటున్నాను. మొన్న జరిగిన ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్ధపు మాటలు మాట్లాడము, నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం జరిగింది. అదేంటంటే ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ మాఫియా క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది అని చెప్పి దుమ్మెత్తిపోయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికీ కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పి మరి ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. మరి ఇవాళ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి సంబంధించిన నాయకులు కానీ, మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. అది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా విమర్శిస్తే మరి 1కి 10 సార్లు దాని గురించి ప్రస్తావించి గట్టిగా మాట్లాడితే అది ఖచ్చితంగా తనకే వర్తిస్తుంది అని చెప్పి ఈనాడు రాజకీయాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు అందరికీ కూడా తెలుసు. మరి ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు ఇతరుల మీద నెట్టి మరి అదే పనిగట్టుకొని 1కి 10 సార్లు ప్రజలకు నమ్మబలికే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆయన ప్రతి సందర్భంలో ఏమంటాడంటే, రాజకీయాల్లో నా అంత నిజాయితీపరుడు ఎవరు లేరు, నేను ఏ తప్పు చేయలేదు. కానీ వాస్తవాలు ఏ రకంగా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సుదీర్ఘ రాజకీయాలలో ఆయన చేసిన కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈరోజు రాజకీయాల్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకునికి కూడా తెలుసు. మరి ఈరోజు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే, మరి మన రాష్ట్రంలో జరిగిన స్కిల్ స్కామ్ గురించి సుమారుగా 360 కోట్ల రూపాయలతో మరి ఆ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగితే
మరి అనేక దర్యాప్తులు చేసి మరి ఆ స్కామ్ జరిగిందని నిర్ధారణ చేసిన తర్వాతనే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ స్కామే జరగలేదని చెప్పి మరి ఈరోజు ఏ రకంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి మరి ఈరోజు ఆ స్కామ్నే పక్కన పెట్టిన పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. సుమారుగా 360 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగితే మరి ఆ సంబంధించిన కంపెనీలు కూడా సిమెన్స్ అని సంబంధించిన కమిటీ కూడా ఆ కంపెనీకి సంబంధించిన పెద్దలు మరి ఎక్కడ కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మనం ఎక్కడ కూడా ఎంఓయూ చేసుకోలేదని చెప్పి కూడా ఆ సిమెన్స్ కంపెనీకి సంబంధించిన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్కడో ఎవరితోనో ఒకరితో ఆ ఎంఓయూ చేసుకొని మరి ఏ రకంగా విదేశాల నుంచి ఏదైతే వీళ్ళు క్రియేట్ చేసుకున్న కంపెనీల ద్వారా మరి ఏ రకంగా విదేశాల నుంచి ఆ సొమ్మును మరి మళ్ళా మన దేశానికి తీసుకొచ్చి మరి ఆ సొమ్ము ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి చేరిందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరి ఇంత పెద్ద స్కిల్ స్కామ్ జరిగితేనే ఎక్కడ కూడా స్కామ్ జరగలేదని చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించే ప్రయత్నము మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం కూడా చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక పైన ఉన్న సమయం సందర్భం ఏదైనా చంద్రబాబు నాయుడు గారి అజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుయ్యబెట్టడమే. ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ నెపమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ నెపం వేయడమే మరి చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమాలు. మరి ఇవాళ చూస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 20 మాసాలు అవుతా ఉంది. ఈ 20 మాసాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. మరి వాళ్ళు చేసింది ఏంటంటే ఇప్పటికి కూడా ప్రతి సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడము, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడమే. ఇది చంద్రబాబు నాయుడు గారు పని పట్టుకొని ఒక అలవాటుగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా చూస్తే సర్వే రాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి మరి అదేవిధంగా మరి ఆ ఏదైతే భూ సర్వే ఏదైతే చేయడం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి మరి ఆనాడు ప్రజలకు భూతత్వంలో పెట్టి చూపించడం జరిగింది ఎన్నికల ముందు. మరి అదే రీసర్వే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు వీళ్ళు ఈ భూ సర్వే చేయడం లేదా? కేంద్ర మంత్రి ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూ సర్వే ఉందో ఈ సర్వేలో దేశంలో ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడింది. కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ భూ సర్వే ఎవరైతే చక్కగా చేస్తారో మరి ఆ రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం జరిగింది.
తద్వారా మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలబడింది. దానికి తోడుగా ఈ రాష్ట్రానికి 490 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ కూడా మన రాష్ట్రానికి చేరింది అని చెప్పి స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒప్పుకోవడం జరిగింది. అంటే ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూ కబ్జాదారుడు, ఒక రాక్షసుడు అని చెప్పి ప్రజల్ని నమ్మబలికి రేపు మీ భూములన్నీ కూడా కాజేస్తాడు ఈ సర్వే ద్వారా అని చెప్పి ప్రజల్ని నమ్మబలికి